మీరెట్లా చెప్తారు ఫ్రాడ్? మీ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా లీగల్గా ఊళ్ళో ఏం జరుగుతుంది, ఏం కథ, అన్యాయం న్యాయం అన్యాయం ఎట్లా ఉంది, ఏం కథ అని మహిళా సంఘాలలో ఇన్వాల్వ్ కమ్మని చెప్పిరా? మహిళా సంఘం వాళ్ళు లేరు? వాళ్ళు ఫ్రాడ్ చేసిందని మహిళా సంఘం వాళ్ళు వచ్చి చెప్పాలి, కానీ మహిళా సంఘం వాళ్ళు ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టారు? మరి మహిళా సంఘం 420 సభ్యులు ఉన్నారని చెప్తున్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు చెప్తలేరు? ఫ్రాడ్ చేసిందని వాళ్ళు ఎవరి పేరు మీద ఎత్తుకుందో వాళ్ళు చెప్పాలి కదా. ఏం డ్రామా ఆడుతున్నారు ఇదంతా? ఈ డ్రామా ఇక్కడ జరిగిందా? నేను అటు పోయి వచ్చేసరికి ఈడికి పోయి మాట్లాడొచ్చిన రేగుంట నుండి జైత్యాలు వచ్చేసరికి డిఆర్డిఓ ఆఫీస్ దగ్గరకు వెళ్తామని వచ్చేసరికి ఇక్కడ ఏం జరిగింది, ఏం కథ, మరి డిఆర్డిఓ ఆఫీస్లో ఏమైనా పెండింగ్ ఉన్నదా, ఏం కథ అని వచ్చేసరికి నాకు డిఆర్డిఓతో మాట్లాడడం 10 నిమిషాలనే అయిపోయింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, నేను అక్కడ డిఆర్డిఓ ఆఫీసర్తో మాట్లాడితే మా తరఫు నుంచి ఏం లేదు సార్, అక్కడ పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతుంది, ఆ ఇబ్బంది పడకుండా చూడండి అంటే నేను పూర్తి విచారణ చేస్తానని ఆ సార్ చెప్పిండు. సార్ అంతటితో అయిపోయింది. నేను అక్కడ బయటకు వచ్చేసరికి రేగుంట నుండి ఇక్కడికి వచ్చేసరికి జైత్యాలకు వచ్చేసరికి ఎన్ని ఫోన్లు వచ్చినాయి తెలుసా? ఎవరో రిపోర్టర్ అట ధర్మపూర్ నుంచి, ఎవరికి నంబర్లు పోయినా తెలియదు. అక్కడ మల్లాపూర్కి సంబంధించిన ఎస్ఐ ఫోన్ చేసిండు, రాజు సార్ అని. సార్ ఏం సార్ నా నంబర్ ఎట్లా వచ్చిందంటే జువాడి నరసింహరావు ఇచ్చిండు. అంటే మీకు ఫోన్ చేస్తేనేమో, మీకు ఆపద గురించి ఫోన్ చేస్తేనేమో ఇట్లా మా నంబర్లు పాస్ అయితే ఎమ్మటెమ్మటి 5 నిమిషాలలో పాస్ అవుతాయి, మాకు ఫోన్లు వస్తాయి. ఇట్లా ఇంటలేడని, ఇట్లా ఇంటట్లేడని డిపార్ట్మెంట్తో ఫోన్ చేయించింది, ఎస్ఐ గారితో ఫోన్ చేయించింది. ఎస్ఐ గారు కూడా నేను ఒకటే చెప్పిన,